తన తల్లిని వదిలి రెండో వివాహం చేసుకుంటానని తండ్రి వేధింపులతో విసుగు చెందిన కొడుకు తండ్రిని గొట్టలితో నరికి చంపేశాడు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం అయ్యపల్లి తండాలో ఘటన వెలుగు చూసింది. పెళ్లి అయిన 25 ఏళ్లకే మరో పెళ్లి చేసుకుంటానని గత సంవత్సర కాలంగా తరచూ గొడవలు పడుతున్నారు. ఇటీవల ఫకీరా కొద్ది నెలల క్రితం నూతన గృహ ప్రవేశం నిర్మించుకొని గృహప్రవేశం కూడా చేశారు. ఇక నిన్న రాత్రి తండ్రి కొడుకులు గొడవ పడుతున్న సందర్భంగా గ్యాస్ సిలిండర్కు నిప్పంటించి నూతన గృహాన్ని పేల్చేస్తా అని ఫకీరా అనడంతో కోపోద్రిక్తుడైన కుమారుడు ప్రకాష్ పక్కనే ఉన్న గొట్టలితో తండ్రిని నరకడంతో అక్కడికక్కడే తండ్రి మృతి చెందారు. ఘటనా స్థలాన్ని చేరుకున్న లింగంపేట పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఏఎస్ఐ ప్రకాష్ నాయక్ తెలిపారు. సర్పంచ్ అనే తమ్ముడు ఫకీరా నాయక్, దేవసోత్ ఫకీరా నాయక్ వాళ్ళ కొడుకు తండ్రిని మాట్లాడగా చిన్న గొడవల వలన ఈ 6 నెలల నుంచి ఇల్లు స్టార్ట్ అయిన నుంచి చిన్న గొడవల వలన రెండో సంబంధం పెళ్లి చేసుకుంటా కాబట్టి చేసుకోవాలని కొట్లాడుకుంటా పెట్టి నేనే పెళ్లి చేసుకుంటాను రెడీ ఉన్నా, నువ్వెందుకు పెళ్లి చేసుకుంటావు డాడీ, అది కాదు లెక్క, నాకు పెళ్లి కావాలంటే తండవాసులు పెద్ద మనుషులు ఊరు నుంచి 4 పెద్ద మనుషులు 10 సార్లు కూర్చుని పంచాయతీ చెప్పంగా అసలు వినకుండా అది ఆయన అనుకోకుండా ఏది చెప్పినా వినకుండా మొన్న పోయిన సండే 16వ డేట్ నాడు కూడా ఇల్లు దావతీయంగా కూడా ఆ రోజు కూడా కింద మీద ఉంటే కూడా ఇద్దరు వాళ్ళు అయ్య కొడుకు కొట్లాడుతూ నేను అక్కడ ఉండి నేనే సొంత ఎంపీటీ రూప్స్ ఇక్కడ ఉండి కూడా సంధాంచి అక్కడ ఉండి దావతి కూడా నేను సంధాంచి సెట్ చేసి అది కాదు ఏదో ఉంటే తర్వాత మాట్లాడుతూ గొడవ పెట్టద్దు, ఈ దావత్ ఇచ్చినాక తర్వాత ఏదైనా సంగతి ఏదైనా మాట్లాడదు తర్వాత అని చెప్పి సంధానించుకుంటూ వస్తే నిన్న చిన్న గొడవలు ఏం చేసుకోవడం మనకు తెలియదు. అక్కడ నాకు అది దేవసోత్ గ్రూప్ సింగ్ వాళ్ళ పెద్దనాన్న కొడుకు నాకు ఫోన్ చేసి ఇట్లా చంపేసిండని తెలియగానే ఇమీడియట్గా ఇంటర్వ్యూ ఫోన్ చేస్తే చంపేసిన అంటే నేను నమ్మతలేను భయ్, వాస్తవానికి చెప్పాను అంటే చూసినామంటే చూడలేనంటే మర్ర ఇంకో వ్యక్తి శంకర్ అనే వాళ్ళ పెద్దనాన్న ఇంకో పెద్దనాన్న కూడా శంకర్ ఫోన్ చేసి అన్న నేను పోతున్నా భయం అవుతుందంటే సరే కనీసం అదే కొడుకు నంబర్ ప్రకాష్ నంబర్ నాకు ఇవ్వండి నేను మాట్లాడుతుంటే వాళ్ళ నంబర్ ఇస్తే